ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం రెండవ రోజు కూడా సమీక్ష నిర్వహించనుంది. కాసేపట్లో విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఈసీ సమావేశం కానుంది. నేడు 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా భేటీ కానుంది. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి హాజరు కానున్నారు. ఎన్నికల సన్నద్ధతపై జిల్లాల వారీగా కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక నిన్న జరిగిన సమావేశంలో జిల్లాల వారీగా వచ్చిన అభ్యంతరాలు, వాటిపై కలెక్టర్లు తీసుకున్న నివారణ చర్యలపై సమగ్రంగా చర్చించింది ఈసీ. కొన్ని జిల్లాల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించలేదని కలెక్టర్లపై ఎన్నికల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎక్కడ పొరపాటు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించింది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు సమావేశం కూడా మొదలైంది. దీనిపై అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, కృపా కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు సమీక్ష జరపబోతోంది. విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్లో నిన్న సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేసింది. 18 జిల్లాల కలెక్టర్లు, 18 జిల్లాల ఎస్పీలతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా డీజీపీ, ఇతర ఉన్నత శాఖల అధికారులతో పాటు అందరూ కూడా హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు సమీక్ష జరిగింది. దీంట్లో పలు కీలకమైన సూచనలు, సలహాలు కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా స్థాయి అధికారులకు ఇచ్చింది. అయితే ఈ రోజు కూడా కొద్దిసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది. ఈ రోజు కూడా 8 జిల్లాల కలెక్టర్లు, 8 జిల్లాల అధికారులు, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. మొత్తం మీద చూస్తే ఇప్పటి వరకు జరిగినటువంటి వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఓటర్ లిస్టులో నమోదైనటువంటి ఫిర్యాదులు, వాటికి జిల్లా కలెక్టర్లు తీసుకున్నటువంటి చర్యలు, వీటిపైన పూర్తి స్థాయిలో పవర్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతి జిల్లాకు సంబంధించి దాదాపు 15 నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘ బృందం అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించింది. ఆయా జిల్లాల్లో వచ్చినటువంటి కేంద్ర ఎన్నికల సంఘానికి నేరుగా వచ్చిన ఫిర్యాదులు, ఆ జిల్లా స్థాయిలో తీసుకున్నటువంటి చర్యల గురించి కూడా క్షుణ్ణంగా సమీక్ష చేశారు. కొన్ని జిల్లాల కలెక్టర్ల దగ్గర ఈ పెండింగ్ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా క్లియర్ గా పోగొట్టడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా 2-3 జిల్లాల అధికారులపైన సీరియస్ అయినట్లుగా సమాచారం ఉంది. ఇదే విధంగా దీనితో పాటు జిల్లా ఎస్పీలతో కూడా ప్రత్యేకంగా చర్చ జరిపారు. గతంలో ఉన్నటువంటి రెవెన్యూ షీటర్లు ఆయా ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఆ బైండ్ ఓవర్ కేసులు ఎలా పెట్టబోతా ఉన్నారు, ఎంతమంది ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సాంఘిక అరాచక శక్తులపైన ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. వీటితో పాటు ఆయా చెక్ పోస్టులు ఏర్పాటు చేయటం, అక్కడ ఉన్నటువంటి తనిఖీ యంత్రాంగాన్ని పటిష్టం చేయటం, సమస్యాత్మక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం, ఇప్పటి నుంచే నిఘా పెట్టాలనే ఆదేశాలు కూడా జారీ అయినటువంటి పరిస్థితి. 98 లక్షలకు పైగా వచ్చినటువంటి అభ్యంతరాలని పూర్తిగా దాదాపు 90% పైగా పరిష్కరించినట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేశారు. వీటితో పాటు కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి, బోగస్ ఓటర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలి, ఉన్నటువంటి దీనికి సంబంధించి ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి యాప్లన్నీ కూడా అందరికీ తెలియజేసే విధంగా ప్రచారం చేయాలి అనేటటువంటి అంశాన్ని కూడా మరొకసారి కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగానికి సూచించింది. ఏప్రిల్ నెలలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో యంత్రాంగం అంతా కూడా సమాయత్తం కావాలి. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయాలి. ఎక్కడా కూడా రాజీ పడాల్సిన అవసరం లేదు. చాలా పటిష్టంగా, శాంతియుతంగా, దాదాపు ఎక్కువ శాతం పోలింగ్ జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం మీద ఉంది. దీనికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కృప. ఓకే జయరాజ్.